స్వేచ్ఛ జర్నలిస్ట్ కి ఒక కెరియర్ మొదలుపెట్టింది. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఆమె పనిచేసింది. తర్వాత తనకున్న టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగింది. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. తర్వాత అతని ద్వారా ఆమెకు ఒక పాప కూడా కలిగింది. అయితే ఈలోపు భార్యాభర్తలకి విభేదాలు వచ్చాయి. దీంతో స్వేచ్ఛ అతని నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రసారాలు కొనసాగించే ఛానల్లో పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ ఛానల్లో ఆమె కీలక స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి ఆ ఛానల్లో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారితీసింది. ప్రస్తుతం అతడితోనే ఆమె నివాసం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని చికడపల్లి ప్రాంతంలోని జవహర్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్తులో స్వేచ్ఛ నివాసం ఉంటుంది. స్వేచ్ఛ ఆమె కూతురుతో పాటు ఒక న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అందులో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్వేచ్ఛ గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం TUWJ కీలక స్థానంలో పనిచేస్తుంది. అయితే వృత్తిపరంగా ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిన స్వేచ్ఛ ఇలా కన్నుమూయడాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఇలాంటి పని చేయడం వారు తట్టుకోలేకపోతున్నారు. అయితే స్వేచ్ఛకి సహజీవనం చేస్తున్న వ్యక్తికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, అందువల్ల ఆమె తన ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడిందనే చర్చ అయితే నడుస్తోంది. ఆమె అర్ధాంతరంగా కన్నుమూయడం బాధ కలిగిస్తుంది. ఆమె న్యూస్ ఛానల్లో గతంలో పనిచేసిన వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తుంది. అయితే అతడితో ఇటీవల కాలంలో విభేదాలు ఎదురయ్యాయని కూడా సన్నిహితులతో చెప్పుకొచ్చింది. అయినా ఆమెకి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పాపం ఇప్పుడు ఆమె ఒక్కగానొక్క కూతురు అనాథ అయిపోయిందని ఆమెతో పనిచేసిన తోటి పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పోలీసులు స్వేచ్ఛతో సహజీవనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మరిన్ని వివరాలు రాబట్టి స్వేచ్ఛ మరణం వెనుక ఏం జరిగిందో చెప్పే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆ ఛానల్ మాజీ ఉద్యోగి స్వేచ్ఛ ఉంటున్న ఫ్లాట్ కి రావడం లేదు అని కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ వివాదం జరిగి ఉంటుందని కూడా సమాచారం.